మంతెనలో విగ్రహ రాజకీయాలు నడుస్తున్నాయా? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంతిని మాజీ సభ్యులు శాసనసభ సభ్యులు పుట్ట మధు ఉన్నారు. అన్న ఏంటి శ్రీధర్ బాబు మీద చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తున్నావు? ఆరోపణలు చేయడం లేదు, నేను నిజాలే చెప్తున్నా. కాకపోతే ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా కొంతమంది వారికి అనుయాయులు, వారికి అతి ఎక్కువ మీడియా సంస్థలలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మేము చెప్పేటి అనే ఆరోపణలని, ఆయన చెప్పేటి అని నిజాలని ఒక ముసుగు కప్పిపెట్టినారు. దాన్ని తొలగించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ కొన్ని టీవీలు వాళ్ళు స్టోరీలు తయారు చేస్తూ ఉన్నారు. స్టోరీలు ఎవరి మీద చేయాలి? అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద స్టోరీలు చేయాలి. నాలాంటి ఓడిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత నేను 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా లేను. నా మీద స్టోరీలు తయారు చేస్తూ ఉన్నారు. దుద్దిళ్ళ కుటుంబం చాలా గొప్పదని చూపిస్తూ ఉన్నారు. నన్ను ఒక ద్రోహిగా చూపిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి సమాజం అసలు? ఆ టీవీలు పేపర్లు ఉంటే ఇవాళ ఈ దేశంలో 4వ స్తంభంగా, 4 స్తంభాలలో ఒక స్తంభంగా చెప్పబడేటువంటి పత్రికలు, టీవీలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళతో పనిచేయించాలి, ప్రజలకు సేవ చేయించాలి, ప్రజల పక్షాన నిలబడాలి. ఆ పనిని పనిచేసి పుట్టమధు రౌడీ అని, దొంగ అని ఈ విధంగా మాట్లాడుతూ ఐసు గడ్డతో పొడిచి చంపుతాడు దుద్దిల శ్రీధర్ నేను చెప్తా ఉన్నాను. పదే అదే జరుగుతూ ఉన్నది. మంతినిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని నా సొంత పైసలు, మా తల్లి పేరు మీద, ట్రస్ట్ పేరు మీద కట్టించినటువంటి విగ్రహాన్ని, అక్కడ ఒక ఆయన కిష్టయ్య అని మాదిగ బిడ్డ, మేము ఇద్దరం కలిసి ఏర్పాటు చేసినట్టు విగ్రహాన్ని మేము తెల్లారి ఓపెన్ చేసుకుంటామనగా ముందు రోజు రాత్రి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బురక తీసి దాన్ని ఇనాగ్రేషన్ చేసిపోయినరు. ఇది ఎట్లా అవమానిస్తారు అంబేద్కర్ గారిని మేము నిలదీస్తే అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాజకీయంగా వాడుతుండని అంటాడు ఒక టీవీ ఆయన. ఆలోచిస్తలేరా? అసలు దుద్దిల్ల శ్రీధర్కు ఎదురు లేకుండా ఈ టీవీలు పేపర్లు పనిచేయడం ఏంటి? అసలు దుద్దిల్ల శ్రీధర్ ఓట్లు 3 ఉన్నాయి వాళ్ళ కుటుంబానికి కులాని ఉంటే 300 ఓట్లు ఉండొచ్చు. ఇంత పెద్ద సమాజం 40 సంవత్సరాల మా సమాజం ఓట్లు వేస్తుంటే 22 నెలలైంది ఒక ఇద్దరికి ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం పెట్టేయలేదు, ఒక ఇండస్ట్రీకి ప్రతిపాదన లేదు. వాళ్ళ సొంత గ్రామం ధన్వాడను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాడు. ఏది ఇందిరమ్మ ఇండ్లలో 2 ఇండ్లు ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. దాని మీద స్టోరీ అలా వాళ్ళ గ్రామంలో స్కూల్లో 80 మంది ప్రైవేట్ స్కూళ్ళలో పోతున్నారు. అక్కడ ఊర్లో ఉన్నటువంటి 30 మంది పిల్లలలో 15 మంది పిల్లలు పక్క ఊరు నుంచి వస్తున్నారు. 15 మంది ఆ ఊరిలో, ఈయన అమెరికా పోయి శ్లోకాలు చదివి వచ్చిండు, మీరు అమెరికాలో ఉన్నారు, మీ ఊర్లలోకి వచ్చి మీరు సేవ చేయాలంటున్నారు. వీళ్ళ కుటుంబం 40 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నది, ఒక్క బెంచ్ చేయించలేదు ఇప్పటి వరకు స్కూల్లో. దాని మీద స్టోరీ పెట్టాలి. 40 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏం చేయలేదు, రాజకీయంగా ఎదిగారు అని చెప్తున్నారు. మరి మంతిని ప్రజలు ఎందుకు ఆ కుటుంబాన్ని, ఆ శ్రీధర్ బాబుని మళ్ళీ ఎందుకు గెలిపించుకుంటున్నారు? మరి అదే మాయా. ఇప్పుడు 2 సార్లు, ఒకసారేమో నాయన చనిపోయిండు, రెండోసారి రాజశేఖర రెడ్డి గారి గాడుపు, మూడోసారి నా మీద ఓడిపోయిండు, మళ్ళీ 2 సార్లు మళ్ళీ మన డబ్బు సంచులతో వచ్చుడు. అక్కడ మేము స్థానికంగా ఉంటే మా మీద ఏదో ఒకటి బురద చల్లుడు, దాన్ని టీవీలలో పేపర్లలో ప్రచారం చేయించడము, మంచోడిగా ముసుగు కప్పుకొని రావడము, అమాయకునిగా ఉండడం. నా అటువంటి లోకల్ ఉంటే నీ పంచాయతీ ఆ పంచాయతీ కూడా చేస్తూ ఉంటాం మేము. అరే లొల్లులద్దు పంచాయతీలను, ఆయన పంచాయతీ చేయడు, ఎవరికి అన్నం పెట్టాడు, కనబడు, ఛాయ్ పోయాడు, కనుక ఆ మంచోడే ఉంటాడు. అక్కడ స్థానికంగా ఉండి పంచాయతీ ఏదో దాంట్లో ఇరుక్కపోతావు నువ్వు. నిన్ను ఆయనను తిట్టాల్సి వస్తుంది, ఇద్దరికి పంచాయతీ వస్తే కోప్పడాల్సి వస్తుంది. కనుక నువ్వు ఆయనను ఏమనరు. డబ్బులు పట్టుకొని రావడము, క్యాస్ట్ ఒక గొప్పగా బ్రాహ్మణ అనగానే మనం అందరం గౌరవించడము, ఈ ముసుగులు ఆ బ్రాహ్మణ సమాజాన్ని గౌరవించడంలో భాగంగా ఈ కుటుంబాన్ని కూడా గౌరవించడము, ఆయనను పెద్దోడుగా చూడడం, మాటోడు చిన్నోడుగా చూడడం, అంతే. ఏమీ లేదు. మీరు ఎంక్వైరీ చేయండి మీ టీవీ నుంచి వచ్చి. ఇప్పటికి నేను చెప్తున్నాను కదా, ఆ ఊరు నుంచి 80 మంది ప్రైవేట్ స్కూల్ పోతుర్రు. ఈయన ఒక 2 ట్యూషన్లను పెట్టచ్చు కదా, ఓ మంచి అట్మాస్ఫియర్ కల్పించచ్చు కదా. ధనవాడ స్కూల్లో కేసీఆర్ గారి ప్రభుత్వము వచ్చి సున్నాలు వేసేదాకా సున్నాలు లేవు ఆ స్కూల్కు, మేము బెంచీలు వేసేదాకా బెంచీలు లేవు. నేను అబద్ధం చెప్తే మీరు ఎంక్వైరీ చేయండి, స్టోరీలు తయారు చేయండి. మీరు మీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి 100 కోట్లు ఎన్కేసుకున్నారు పుట్టమోదని చెప్పేసి కూడా కాంగ్రెస్. ఇప్పుడు 100 కోట్లు తీయాలి కదా, నాకు 900 కోట్లు వచ్చినాయి అన్నారు, తీయాలి కదా. ఆయన అంటే అప్పుడు నేను ఏం చేయాలి, నా దగ్గర ఏం లేదా అని అంటివి. మరి ఇప్పుడు ఏం చేయొచ్చు? ఏం చేయరాదా? చేత కాదా? ఇప్పుడు తీయాలిగా. నా ఒక కోటి రూపాయలది నీ కాళ్ళు మొక్కిపోతా. 900 కోట్లు అంటే 1 కోటిది, అది ఎవరు అడగరు మీరా అంటే వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టే నేను మింగిన అంటాడు, ఆ శ్రీహరి ఇంటి పక్కకు ప్లాట్ అంటాడు, 900 కోట్లు రాసి ఆ లారీలన్నీ నాయా అన్నాడు. ఇసుక లారీలు ఎందుకు ఆపుతలేడుగా? తాత ముత్తాతల సొమ్ము దోసుకపోతారు, ఇసుక దోసుకపోతారు అన్నాడు. తెల్లారి వచ్చినాక 24 గంటల్లో బంద్ చేస్తా అన్నాడు. 24,000 లారీలు నడుతాయి రోజుకు, 24,000 లారీలు.
4 కిలోమీటర్లు నిలబడుతున్నాయి. ఆయన ఎవరు ప్రశ్నించరండి. ప్రశ్నించే ఇట్లా భయపడతారు మీరు అందరూ. మా అటువంటి వాడి మీద దాడి చేస్తారు. ఎందుకంటే మేము మామూలు కుటుంబం నుంచి వచ్చినాం కదా, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి పెద్దగా ఎవరి కన్నోరు పోయి ఆయన అలా అయ్యే స్పీకర్, ఆయన స్పీకర్ వాళ్ళకే ఉండాలని అని కోరుకుంటాం. మనం అందరం బానిస మనస్తత్వాలు గల వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాం? కనుక ఇది బయటికి రావాలి కదా, నా డబ్బు రావాలి బయటికి, నా మీద ఉన్న అవినీతి రావాలి బయటికి. ఏం చేస్తాడు 22 నెలల దొంగ కేసులు పెట్టడానికి ఆలోచించుడు, ఈ టీవీలను పేపర్లను మేనేజ్ చేసుడు, మమ్మల్ని హరాజ్ చేసుడు. కేవలం ప్రశ్నిస్తున్నందుకే మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేపిస్తున్నాడా? ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో పర్సనల్గా టార్గెట్ చేస్తున్నా మీరు ఆరోపిస్తున్నారు. 100% ఇంకోటి ఏదైనా ఉంటుంది చూపించు బాయ్ సాబ్. 22 నెలలు అయింది. అక్కడ ఎవరికి ముళ్ళు వచ్చినా మేమే బాధ్యులు చేసాడు మమ్మల్ని. అక్కడ ఎవ్వరు చచ్చిపోయినా మమ్మల్ని బాధ్యులు చేసిండు. ఎస్సీలను చావులను వాడుకున్నాడు. ఒక్క ఎస్సీ చావుది ఎందుకో బయటకు వస్తలేదు. ఇప్పుడు ఎందుకు రావద్దు బయటికి? ఆడ లారీ వాడు కానీ నాకుతే నాదే లారీ అని చెప్పిండు. ఎందుకు తీస్తలేడు? 22 నెలలు అయింది కదా, తీయాలి, బయటికి తీయాలి కదా. మీరన్నా అడగండి, దండం పెట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మీ టీవీలన్నా దండం పెట్టి, పెద్ద టీవీలు ఎవరు మా సొంటోళ్ళ కోసం పనిచేస్తలేదు, మీ సొంటి టీవీలన్నా మా కోసం పనిచేయండి. మేమేంటిదో ఆయన ఏంటిదో తీయండి, బయటికి హిస్టరీ తీయండి. వాళ్ళు ఏమైనా ఒక చెరువు వస్తే చూపించండి. ఓ బ్రిడ్జి కట్టించిండు ఆ శ్రీపాదరావు, దుద్దిల్ల శ్రీధర్ ఒక్క బ్రిడ్జి కట్టియలే. పివి నరసింహరావు తర్వాత నేనే బ్రిడ్జిలు కట్టించిన. చరిత్ర మీకు చూపిస్తారండి. నేను హాస్పిటల్ కట్టించిన, వాళ్ళ హాస్పిటల్ అంబులెన్స్ పెట్టిన, నేను స్కూళ్ళల్లో బెంచీలు వేసిన, అంగన్వాడీ సెంటర్లను తీర్చిదిద్దిన. ఎన్ని చేసినామండి. ఏ చేసిన పుట్టమది మరి ఎందుకు ఓడిపోతుండు? ఏం చేయను శ్రీధర్ బాబు ఎందుకు గెలుస్తుండు? మరి ఏ మేనేజ్మెంట్ లేదు కదా, పేపర్ లేదు కదా, నన్ను అయ్యో మంచోడు అనే భజన టీం లేదు కదా నాకు. అంత ఉన్న వాళ్ళంతా నా గరీబ్ వాళ్ళంతా అక్కడ ఊర్లో ఉంటారు. హైదరాబాద్లో ఎవరు ఉంటారు నాకు? అదే శ్రీధర్ అనగానే హే మంచోడా, చదువుకున్నాడు. మేమంతా లంగలం, దొంగలం, రౌడీలం. ఇది బయట నేచర్. మీ హైదరాబాద్లో ఎవడన్నా అంటాడా చెడ్డోడని? అరే 100 కోట్లు పెట్టిండే అంటే నమ్మలేవు. ఆయన నిజమైన ఆయన అంటే పెడతాడన్నా, నేను ముందు పెడతాడన్నా, నమ్మలే. పెట్టినాక అంటాను అమ్మ నువ్వు చెప్పింది కరెక్టేనే అని అన్నాడు. మొన్నటి ఎన్నికలలో 100 కోట్లు, ₹1 తక్కువైనా నేను చెవు కోసుకుంటా. వాళ్ళ తమ్ముడు ఆయన చెప్పి 80 కోట్లు ఖర్చు అని బొంగారా మీరు మాకు చేసింది ఏంటని. పక్క వాళ్ళంతా 50,000 గెలిస్తే నేను 30,000 గెలిచిన కార్యకర్తలతోటి. వానికి పుట్టమది కానీ 72,000 ఓట్లు ఎట్లా తేరా అని వాళ్ళని తిడుతుండే. ఇప్పుడు ఆయన అనేది చెప్తున్నాను, నేను నా సొంత పురాణం కాదు. మీరు ఇది ఎంక్వైరీ చేయండి మీరు. కనుక ఈ వాస్తవాలను మీ ద్వారా నేను వామన్రావు హత్య కేసులో సిబిఐ కూడా ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. సో పుట్టమొద్దు చాలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి లోకల్ కాంగ్రెస్ కూడా చెప్తున్నారు. మా కాంగ్రెస్ వాళ్ళ జోలికి వస్తే మన ఒక మహిళనైతే బయట నాలుకలు కోస్తామని అంటున్నారు. నేనేమంటున్నా మహిళ నాది కాదు కోయాల్సింది, దుద్దిల్లో సీదది కోసే రోజులు వస్తాయి. ఎందుకంటే తేనె పెట్టి మన ఇది ఐస్గడ్డతో చంపుతలేనుగా నేను ఫస్టేషన్ మాట్లాడుతున్నా అనేది నా హిస్టరీ 20 సంవత్సరాల నుంచి ఉన్నది నాది. ఇవాళ నేను టీవీల ముందర మాట్లాడతలేను. 20 సంవత్సరాలు తీయండి మీరు. ఏ అంశంలో ఏ రకంగా మాట్లాడినో ఇదే టీవీలు నేను పారిపోయేదా అంటే మీ దద్దమ్మలు మీ టీవీలని కూడా చెప్పిన. నేను 2021 ఫిబ్రవరి మేలో నా స్టేట్మెంట్లు తీయండి. ఎవరికి ఎవరిని భయపెట్టిస్తారు మీరని. ఇప్పుడు నా ఎంపీ ఎప్పటి నుంచి నా హిస్టరీ ఉంది. ఇదే దుద్దిల శ్రీధర్కి అడ్డం వచ్చిన ముత్తింజేమని తరిమి కొట్టినాం. ఉన్నాయి చూసుకోండి. ఎవరి దగ్గర పనిచేస్తే అగ్రెసివ్గా పనిచేసినాం. నాయకుని పట్ల గౌరవంగా ఉన్నాం. ఇవాళ అగ్రెసివ్ ఇది దీనికోసం మాట్లాడింది, దీనికోసం అది తెలివి తక్కువ ముచ్చట్లు. మేము ఎప్పుడైనా వాస్తవం మాట్లాడేవాడు అగ్రెసివ్గానే మాట్లాడతాడు. ఆకలి తెలిసి మాట్లాడేటోడు కోపంగానే కనబడతాడు. సమాజానికి నచ్చరు ఇటువంటి ఆకలి గురించి మాట్లాడేవాడు సమాజానికి నచ్చరు. ఇది వాస్తవం. మీరు హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. సిబిఐ ఎంక్వైరీ గురించి అడిగిన ఆ క్వశ్చన్ మీరు సమాధానం చెప్పలేదు. సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు ఆయన కష్టపడి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిండు. ఎంక్వైరీ జరుగుతున్నది. అది ఏది జరుగుతుంది మనం అయినాక మాట్లాడు. ఇప్పుడు ఎట్లా మాట్లాడతాం? నీ లెక్కనొక ఆయన అడిగిండు ఏం సంగతి ఏంది కేసు అంటే నేను ఎందుకు మాట్లాడతా? అది ఎంక్వైరీ జరిగేటప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? మనకి ఏం తెలుస్తుంది? శ్రీధర్ బాబు గారి దగ్గర నుండి వేయించారు అంటున్నారు ఏంటి? ఆయన ప్రయత్నం, ఆయన టీం అంతా వకీలను పెట్టారు. మొత్తం వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళంతా కూడా. వాళ్ళ తండ్రి కదా ఆయన అక్కడ దాకా పోగలుగుతాడా? ఇవాళ మీరు ఆలోచించండి. వామన్రావు గారు వాళ్ళ తండ్రి సుప్రీంకోర్టు పోయిండు. మంతిని మధుకర్ వాళ్ళ తండ్రి ఎందుకు పోలేకపోయిండు? మంతిని మధుకర్ మంతిలో ఆయన చనిపోయిండు. ఆయన బట్టి విక్రమార్క వేయండు. పెద్ద ర్యాలీలు జరిగినాయి మంతిల్లో. మీరు కూడా అందరూ వేయరు మంతిని ఖానాపూర్కు దళిత వ్యక్తి చనిపోయినప్పుడు. మరి ఎందుకు సుప్రీంకోర్టు పోతలేదు? హైకోర్టులో ఉన్న రిపోర్ట్ ఎందుకు బయటకు వస్తలేదు? రావాలి కదా. ఇది అర్థం చేసుకోవాలి మీరు. అందుకే మేము ఇవాళ మాట్లాడడం అంత అయిపోయినాక మాట్లాడతాం.
ఖచ్చితంగా శ్రీధర్ బాబు ఏదైతే కక్ష కట్టి ప్రశ్నిస్తున్నందుకే గత 40 ఏళ్ళుగా వాళ్ళని పెంచి పోషిస్తున్నారని చెప్పేసి మంత్రి ప్రజలు కూడా వాళ్ళకి ఎట్లా ఓట్లు వేస్తున్నారో అభివృద్ధి చేసింది నేనైతే అసలు శ్రీధర్ బాబు ఎట్లా గెలుస్తున్నాడో కేవలం మంచోడు అనే ముసుగులో శ్రీధర్ బాబు చాలా రాజకీయాలు చేస్తున్నాడు, చాలా అరాచకాలు చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వామన్రావు హత్య కేసులు, అడ్వకేట్ అయితే వామన్రావు దంపతుల హత్య కేసులకు సంబంధించి కూడా తన తండ్రి అంటే వామన్రావు వాళ్ళ తండ్రి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం కూడా అది శ్రీధర్ బాబు హస్తమే ఉంది. సిబిఐ ఎంట్రీ కూడా శ్రీధర్ బాబు ప్రోద్బలంతోనే జరిగింది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే ఎంక్వైరీ తర్వాత ఖచ్చితంగా నేను మాట్లాడతానని చెప్పేసి ఎంక్వైరీ జరిగేటప్పుడు మాట్లాడే పరిస్థితులు ఏం చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో, ఒక సెక్షన్ వర్గం మీడియాతో నాపై దాడి చేయించడం ఆపేసి 22 నెలలుగా మంత్రికి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే పుట్టమొద్దు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.